అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 28 అధ్యాయము ధ్యానం చేసుకుందాం. దేవుని ఆశ్రయించి శత్రువును వెళ్ళగొట్టుట గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దేవుడిని ఆశ్రయించటం ద్వారా శత్రువు మన ఆంతరంగిక శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉండే బాహ్యకరమైన శత్రువు అయి ఉండొచ్చు. అయితే ఏ శత్రువు అయినప్పటికీ కూడా మరి మనము దేవుడిని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధి చొచ్చినప్పుడు ఆ శత్రువు ఆయన యొక్క సన్నిధికి మనతో పాటు రాలేడు. కాబట్టి ఏంటంటే మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడం ద్వారా ఆంతరింగిక శత్రువునైనా బాహ్యమైన శత్రువునైనా సరే మన యొద్ద నుండి వదిలి వెళ్ళిపోయే విధముగా మనము ఎలాగూ చేయవచ్చునో మనము కీర్తన భాగం ద్వారా మనం నేర్చుకునవచ్చు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె ఆగుదును. నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా అని చెప్పేసి దావీదు ఇక్కడ సంబోధిస్తున్నాడు దేవుడిని. అంటే దేవునికి మొరపెట్టడం ద్వారా మనము ఆయనను ఆశ్రయించవచ్చు. అంటే ఆశ్రయించడము అంటే ఏంటంటే దేవుని సహాయమును కోరడము, లేకపోతే దేవుని యొక్క అధికారము కింద మనల్ని మనము సమర్పించుకొనటము, ఆయన ముందర మనము తగ్గించుకుంటాము. ఇవన్నీ కూడా మరి ఆయనను ఆశ్రయించే పద్ధతులలో వివిధ మార్గాలుగా మనము చెప్పుకోవచ్చు. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. అంటే నీ ఆరాధన జరిగే స్థలమునకు, అంటే నీ పరిశుద్ధమైన స్థలమునకు దిక్కు తిరిగి నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాడు. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తిహీనులను పాపము చేయు వారిని కూడా, ఇద్దరిని కూడా దేవుడు లాగివేస్తాడు. వీరు మరి మన అంతరంగంలో ఉన్నవారైనా లేకపోతే బాహ్యముగా మన జీవితంలో ఉన్నవారైనా సరే భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు. భక్తిహీనులు అంటే ప్రార్థన చేయని వారు, దేవుని యందు భయభక్తులు లేని వారు, దేవుణ్ణి ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారు భక్తిహీనులు, దేవునికి భయపడని వారు. అలాగే పాపము చేయువారు ఏంటంటే ఈ భక్తిహీనుల కన్నా కూడా ఇంకా కొంచెము అధికమైన వారు, అంటే భక్తిహీనత వలన పాపము చేసేవారు. వీరిని, ఈ ఇద్దరిని కూడా దేవుడు మరి లాగివేస్తాడని చెప్పేసి అంటున్నాడు. అలాగా నన్ను లాగివేయకు, నేను నిన్ను ఆశ్రయిస్తానని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నారు. దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. దుష్టాలోచన వారి హృదయంలో ఉంచుకొని, దుష్టాలోచన అంటే ఏంటంటే నాశనకరమైన ఆలోచన, మోసకరమైన ఆలోచన, దొంగిలించే ఆలోచన, చెడ్డ ఆలోచన, ఇవన్నీ కూడా దుష్టమైన ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు వారి హృదయంలో ఉంచుకొని వారు మాట్లాడతారంటున్నారు. ఇది బయట వారి గురించి చెప్పినట్టయితే, ఒకవేళ మన ఆంతరంగిక శత్రువు అయితే, మనలోనే ఉండే శత్రువు అయితే, మనల్ని ఎప్పుడూ బలహీనపరిచే మన తలంపులైతే, మనల్ని ఏ పని చేయకుండా నిరాశపరిచే మన తలంపులైతే, మరి మనల్ని కృంగతీసే లొంగతీసే తలంపులైతే, మనల్ని, మన బలమును, మన ఆలోచనలను, లేకపోతే మన భక్తిని, మన విధేయతను దొంగలించే ఆలోచనలు, తలంపులు, ప్రేరేపణలు ఏవైతే మనం అంతరంగంలో ఉంటాయో అవి కూడా ఆంతరంగిక శత్రువులే. అలాంటి ఆంతరంగిక శత్రువులు మరి ఇలాగా దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. మరి ఈ ఆంతరంగికమైన శత్రువులు ఎవరో కూడా ఇదిగో నేను నీకు శోధనను నేను వచ్చాను అని చెప్పవు, కానీ ఈ పని చేయి పర్వాలేదులే అని చెప్పి మరి మన ఆంతరిక శత్రువు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. ఈ పని నువ్వు ఎంత మాత్రము చేయలేవు, దీనికి నీ సామర్థ్యం ఉన్నదా, లేకపోతే నీ బలము దీనికి సరిపోద్ది అనుకుంటున్నావా, నీకు ఈ అవకాశం వస్తుంది అనుకుంటున్నావా, నువ్వు ఇది గెలుస్తావు అనుకుంటున్నావా, అది ఎంత కష్టమో, అలాంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడు చేసావు అని చెప్పి మరి ఆంతరంగిక శత్రువు మరి మనల్ని లోపరుచుకొని బలహీనపరిచే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇలాగా ఆంతరంగిక శత్రువైనా బాహ్యమైన శత్రువైనా కూడా దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఇలాంటి పరిస్థితి మరి ఆంతరంగికంగాను బాహ్యంగాను ఉంటది. కాబట్టి వీరిలో ఎలాంటి దానినైనా సరే దేవుడు మరి తన సన్నిధిలో నుంచి లాగి వేస్తాడని చెప్పేసి అంటున్నాడు. అంటే మనము వీటిని జయించాలంటే, ఆంతరంగిక శత్రువును కానీ బాహ్యమైన శత్రువును కానీ మనం జయించాలంటే మనం దాని మీద స్వయంగా పోరాటం చేయకూడదు, కానీ మనము దేవునిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధి చొచ్చాలి, ఆయన అధికారంలోనికి
లేకపోతే ఆయన కింద మనం తగ్గించుకున్న వారమైతే, ఆయనకి మనల్ని మనము లోబరుచుకున్న వారమైతే, ఆయన వీటిని మన జీవితంలోంచి, మన హృదయంలోంచి, మన తలంపుల్లోంచి ఎలాంటి శత్రువైనా సరే లాగివేస్తాడు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. అంటే దానికి తగిన ప్రతిఫలమిమ్మని మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. దేవుని హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరంట. అంటే దేవుని హస్తకృత్యములు ఎలాంటివంటే దేవుని చిత్తానుసారమైనవి, మరి విడుదలకరమైన క్రియలను, ఆశీర్వాదకరమైన క్రియలను, వృద్ధిపరిచే క్రియలను మనము తలంచినప్పుడు మనము కూడా అట్లాంటి వాటిలో నడిచే ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి మనస్కరించకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, మరి దొంగిలించే పరిస్థితి, లేకపోతే మోసకరంగా సంపాదించుకునే పరిస్థితి, లేకపోతే దేవుని క్రియలన్నీ కూడా నీతి మూలంగా కలిగినవి, పరిశుద్ధత మూలంగా కలిగినవి, అందరికీ ఉపయోగపడే రీతిగా ఉండేవి, అంతే తప్పించి మరి ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఒకరికి పెట్టేవి కాదు, లేదా నాశనం చేసేవి ఎంత మాత్రము కాదు, దొంగిలించేబడేవి, మోసకరమైనవి ఎంత మాత్రము కాదు. మరి ఇలాంటి దేవుని క్రియలను మనము, దేవుని క్రియలు, ఆయన పరిశుద్ధమైన క్రియలను, నీతికరమైన క్రియలను ఆ అబద్ధకరమైన మార్గములలో దేనినైనా సాధించుకునే ప్రయత్నం చేసే పరిస్థితి లభిస్తుంది. ఇది మన ఆంతరిక శత్రువుకి మనం అన్వయించుకోవచ్చు, అలాగే మన బాహ్యకరమైన శత్రువుకు కూడా ఇలాంటి ప్రవర్తన లక్షణాలే ఉంటాయి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. అంటే ఎప్పుడూ కూడా దేవుడు ఉన్నాడని కానీ, దేవుడు వల్ల చేసిన పనులని కానీ, దేవుడు చేసే పనులకి ఒక రకమైన సమకూడి జరిగే స్వభావం ఉంటదని కానీ, దేవుని కార్యములు ఎప్పుడూ కూడా అందరికీ మేలుకరముగాను, ఆశీర్వాదకరంగాను, సంతోషకరంగాను, లాభకరముగాను ఉంటాయని గాని వారు ఎంత మాత్రము తలంచరు. అందుకని ఏంటంటే వారు స్వలాభం కొరకు, ఎదుటి వారి నాశనమును ఎంత మాత్రము లెక్క చేయకుండా, దేవుని కార్యములను పట్టించుకోకుండా మరి వారి స్వలాభము కొరకు వారు ప్రయత్నించేవారుగా ఉంటారు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. ఇలాగ స్వలాభము కొరకు ఆలోచించేవారు, అది ఆంతరంగికమైన వారు కానీ, బాహ్యకరమైన వారు కానీ, మరి వారి సొంత లాభము కోసము మోసమునకు కానీ, కీడునకు కానీ, అబద్ధమునకు కానీ, లేకపోతే దేనికి కూడా మరి ఎంత మాత్రము వెరవక ప్రయత్నించే వారిని ఏంటంటే దేవుడు ఎంత మాత్రము వృద్ధి నొందించడంట. అంటే వారికి స్వయాన దేవుడి దగ్గర నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. దేవుడు మరి వారిని, వారి అవకాశములను, వారి ఎదుగుదలను ఆపివేసే పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించెదను. ఇక్కడ దావీదు తనకి కావలసినది పొందుకున్నాడు. తన దేవుడిని పరిపూర్ణముగా ఆశ్రయించాడు. తను ఆశ్రయించడం ద్వారా మరి తన జీవితంలో తను ఈ రకమైన శత్రువుల పట్ల విజయమును పొందుకున్నాడు. మరి శత్రువులను తన జీవితంలో నుంచి తొలగించుకోగలిగాడు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. యెహోవా తన జనులకు ఆశ్రయము, యెహోవా తన జనులకు ఆశ్రయము. తన జనులకు ఆయన ఆశ్రయం అంట. అంటే తన జనులంటే ఎవరో ఆయనని దేవుడా అని ప్రార్థన చేసేవారు, ఆయన నువ్వు తండ్రి అని సంబోధించేవారు. వీరందరూ కూడా మరి దేవుని యొక్క జనులు. మరి ఇలాంటి జనులకు ఆయన ఎప్పుడూ కూడా ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అంతే తప్పించి నువ్వు ఈ పాపము చేసావు, నువ్వు ఈ బలహీనతల్లో ఉన్నావు, నీకు ఈ దురలవాటు ఉంది, నీకు ఈ వ్యసనము ఉంది అని చెప్పి ఆయన త్రోసివేసేవాడిగా ఎంత మాత్రం ఉండడు. కానీ ఆయనను ఆశ్రయించడం ద్వారా ఇలాంటి ఎటువంటి శత్రువుల నుంచి అన్నా సరే, ఎటువంటి బంధకం నుంచి అన్నా సరే, మనం ఆయన ఆశ్రయించినప్పుడు వాటిని ఆయన లాగివేస్తాడంటే. ఎందుకంటే ఆయన ఆశ్రయంలో, ఆయన సన్నిధిలో అవి ఎంత మాత్రమో నిలిచి ఉండలేవు కాబట్టి. ఆయన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఆయనను తండ్రిగా సంబోధించి ఆయన ఆత్మను పొందుకున్న వారమైతే, ఆయన యొక్క చిత్తమును ఎరిగి ఉన్న వారమైతే, ఆయన యందు ఆనందించే వారమంటే, అంటే ఆయన అభిషిక్తుడు, అభిషేకం అంటే అదేదో పైనుంచి వచ్చి పడేది కాదు, లేకపోతే ఆత్మయుండి మన చేత రకరకాల విధాలైన భాషలు కానీ, లేకపోతే మరి ఏదన్నా సరే చేయించేదని కాదు. కానీ ఆత్మ
ఉన్నవారు మరి దేవుని యందు సంతోషిస్తారు, దేవునిని ఆరాధిస్తారు, దేవుని మహింపరచడానికి, దేవుని ఘనపరచడానికి, ప్రతి విషయంలోనూ బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటారు. ఇది నాదని కాదు, ఇది నేను సాధించుకున్నదని గాని, నా సామర్థ్యం వల్ల, నా శక్తి వలన ఇది కలిగినదని గాని వారు తలించేవారుగా ఉండక, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యమును ఎరిగిన వారుగా ఉండి దేవుణ్ణి ఎల్లప్పుడూ మహిమపరిచే వారిగా ఉంటారు. ఇలాంటి అభిషిక్తునికి రక్షణ దుర్గము అంటారు. అంటే రక్షణ దుర్గము అంటే అసలు శత్రువు ఛేదించలేని రక్షణ అన్నమాట. అట్లాంటి ఆశ్రయము దేవుడు వారికి కలుగ చేస్తాడు. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. అంటే దావీదు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయములో లేకపోతే ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ప్రార్థన, ఎప్పుడూ కూడా ఆయన యొక్క కాపుదలలో, రక్షణలో నిలిచి ఉండే ప్రార్థన, ఎల్లప్పుడూ కూడా ఆయన రక్షణ కార్యములు, ఆయన విడుదల కార్యములు, ఆయన స్వస్థత కార్యములు, ఆయన ఇచ్చే ఫ్రీడమ్ ఏదైతే ఉందో అట్లాంటి కార్యములు జరిగే విధముగా మరి ఎలాంటి బంధకము కూడా నిలిచి ఉండని పరిస్థితిలో ఉండాలని చెప్పి మరి దావీదు ఈ ప్రార్థన నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించము. వారికి కాపరివై నిత్యము ఉద్ధరించము అంటే ఒక గొర్రెల కాపరి మరి గొర్రెల యొక్క అభివృద్ధి కొరకు ఎలాగైతే అత్యంత శ్రద్ధ ఆసక్తి కలిగి నిత్యము వాటిని అబ్జర్వ్ చేస్తూ, నిత్యము వాటికి ఆహారము అందిస్తూ, వాటి ఎదుగుదల కొరకు, వాటి క్షేమము కొరకు ఎలాగైతే తోడ్పడతాడో మరి అదే విధముగా నీ రక్షణ, నీ కాపుదల మాకు అనుగ్రహించు అని చెప్పి దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని బట్టి మరి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మరి దేవుడిని ఆశ్రయించడం ద్వారా మన శత్రువులు తొలగిపోతారు, దేవుడే వారిని లాగివేస్తాడు. మనము డైరెక్ట్ గా శత్రువుల పట్ల పోరాడాల్సిన పరిస్థితి అవసరం లేదు, కానీ దేవుడిని ఆశ్రయిస్తే దేవుడే వారిని లాగివేస్తాడు అన్నది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ వాక్య భాగం మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఏ వాక్యం అన్నా సరే మీకు కనుక దేవుడు మాట్లాడినట్లుగా అనిపించినట్లయితే దానిని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు ప్రత్యేకముగా ఏదన్నా ఇలాగ శత్రు సంబంధమైన సమస్య ఉండినట్లయితే మీరు కామెంట్స్ ద్వారా తెలియచేసినట్లయితే తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. అట్లాంటి విడుదల మీకు దేవుడు అనుగ్రహించాలని చెప్పి మీ పక్షంలో మేము కూడా ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.